హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు ఫ్యామిలీ ఫుడ్ తెలుగు ఛానల్లో ఈవినింగ్ స్నాక్స్గా బాకరవాడిని ఏ విధంగా చేసుకోవాలో చాలా ఈజీగా ఈవినింగ్ స్నాక్స్కి చూద్దాం. ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి. ఇందులో 1 కప్పు వరకు మైదా పిండి తీసుకున్నాను. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి తీసుకోవాలి. కలర్ కోసం కొద్దిగా పసుపు తీసుకున్నాను. అలాగే పిండికి సరిపడినంత సాల్ట్ తీసుకుని ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మంచి నూనె 2 టేబుల్ స్పూన్ వరకు వేడి చేసిన తర్వాత ఇందులో పోసుకోవాలి. ఆయిల్ బదులు మీరు నెయ్యి అయినా సరే ఇలా వేడి చేసుకుని పోసుకోండి. ఇప్పుడు అంతా కూడా కలిసే విధంగా చేతితో బాగా కలుపుకోవాలి. మనం కలిపితే ముద్దలా వచ్చే విధంగా మనం కలుపుకోవాలి. అంతా కలిసే విధంగా ఇలా కలుపుకున్న తర్వాత వాటర్ అనేది ఒక్కసారి కాకుండా కొద్ది కొద్దిగా పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోవాలి. పూరి ముద్దలాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ రాసుకుని 10 నిమిషాలు నాననివ్వాలి. పిండిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీనికి మసాలా అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. మిక్సీ జార్ తీసుకుని 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు, నువ్వులు 1 టేబుల్ స్పూన్, సోంపు 1 టేబుల్ స్పూన్, అలాగే షుగర్ 1/2 టేబుల్ స్పూన్, సాల్ట్ సరిపడినంత, కారం 1 టేబుల్ స్పూన్, పసుపు, అలాగే ఎండు కొబ్బరి ఉంటుంది కదా, మీ దగ్గర ముక్కలు ఉన్నా కానీ వేసుకోవచ్చు. నేనైతే పౌడర్ వేసాను. వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. ఇంగువ కూడా వేసాను. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగా పొడిలా వస్తుంది కదా, ఇది తీసుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు నానినటువంటి పిండిని ఇలా ముద్దలా చేసుకుని వీటిని చపాతీలాగా ఒత్తుకోవాలి. అంటే పూరీలాగా పెద్దగా చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నేను 10 నిమిషాల ముందే చింతపండు గుజ్జు అనమాట ఇది తీసి ఇలా అప్లై చేశాను. చింతపండు గుజ్జు ప్లేస్లో మీరు లెమన్ వాటర్ అయినా సరే జల్లుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా మిక్సీ చేసి పెట్టినటువంటి ఈ మసాలాని వేసుకోవాలి. మొత్తం అంతా కూడా అప్లై చేసుకోవాలన్నమాట. చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉంది కదా, వీటిని చాక్తో కట్ చేసేసుకుందాము. ఇప్పుడు దీన్ని ఇలా ప్రెస్ చేసుకుంటూ రోల్ చేసుకోవాలి. మీకు వీడియోలో చూపించిన విధంగా ఇలా ప్రెస్ చేసుకుంటే ఇలా రోల్ చేసుకోవాలి. అంతా కూడాను ఇలా చేసుకున్న దాన్ని ఎడ్జ్కంతా కూడా కట్ చేసుకుని ముందు వెనక భాగం కూడా ఇప్పుడు చాక్తో ఈ విధంగా చిన్నగా కట్ చేసుకోవాలి. అంతా సమానంగా వచ్చే విధంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని రౌండ్గా చుట్టుకుని ప్రెస్ చేయాలి. చూడండి, చూపిస్తున్నాను. ఈ విధంగా రౌండ్గా వచ్చేంత వరకు మధ్యలో ఇలా ప్రెస్ చేస్తే చాలు. ఫ్యాన్ గాలికి ఒక 10 నిమిషాలు అలా వదిలేస్తే కనుక చెమ్మ ఏమైనా ఉంటే కనుక లాగేస్తుంది, కొద్దిగా డ్రైగా అవుతుంది. ఇలా ఆరిన తర్వాత ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ హీట్ అయిన తర్వాత వీటిని దోరగా వేయించేసుకుని తీసేసుకుంటాము. 2 వైపులా కూడా బాగా వేగే విధంగా వేయించుకుని తీసేసుకున్నాము. అంతేనండి. ఈవినింగ్ స్నాక్స్గా మీరు ఈ విధంగా చేసి పెట్టండి. ఒక 20 డేస్ వరకు కూడా నిల్వ ఉంటాయి. దీని టేస్ట్ అయితే మాత్రం పిల్లలకు చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.